నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సఫాయి కర్మచారీల సంక్షేమమే జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ లక్ష్యం. సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్ సభ్యులు పీపీ వవా వెల్లడి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, రక్తదాన శిబిరాలు. 32 రోజులకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు, వినూత్న రీతిలో ప్రదర్శనలు, నేడు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావాలని ఆకాంక్ష. 2 వేర్వేరు కేసుల్లో 6 స్మగ్లర్ల అరెస్ట్, 18 ఎర్రచందనం దొంగలు కారు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా మాన్యువల్గా మురుగు శుభ్రపరిచే పనులు చేపట్టరాదని, మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013ను అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, దీనిని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని, సఫాయి కర్మచారీల సంక్షేమమే కమిషన్ లక్ష్యమని సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పీపీ వవా అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఫాయి కర్మచారీ జాతీయ సభ్యులు పీపీ నవా, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, అదనపు ఎస్పీ కులశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్యలతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, ఎల్డీఎం తదితర శాఖల అధికారులతో, శానిటేషన్ వర్కర్లతో మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం, అలాగే వారి పునరావాస చట్టం 2013 అమలుపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 అమలు పక్కాగా జరగాలని పలుచోట్ల సర్వే నిర్వహించబడిందని తెలిపారు. మాన్యువల్ స్కావెంజర్లు ఉంటే వారిని ఆ వృత్తి నుండి బయటపడడం కోసం వారికి వన్ టైం సెటిల్మెంట్గా 40,000 రూపాయలు అందజేయాల్సి ఉంటుందని సూచించారు. వారి కుటుంబంలోని పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాల్సి ఉంటుందని, స్కాలర్షిప్, ఇల్లు లేని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా గృహం మంజూరు చేసి ఆసరాగా నిలవాలని, 18 సంవత్సరాల పైబడిన పిల్లలు ఉంటే వారికి స్వయం ఉపాధిపై శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించి బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మాన్యువల్ స్కావెంజర్ మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా సమీక్షిస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి గతంలో చనిపోయిన 2 స్కావెంజర్ల కుటుంబాలకు అందించిన సాయం తెలుపమని కోరగా అధికారులు వివరిస్తూ, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున సంఘటన జరిగిన 3 రోజులలోపు అందజేశామని, వారి కుటుంబంలో ఒకరికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం కల్పించామని తెలియజేశారు. స్కావెంజర్ పనిచేసే శానిటేషన్ వర్కర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఆప్కాస్ ద్వారా వారికి వేతనాలు అందజేస్తున్నామని అధికారులు వివరించారు. నిబంధనల మేరకు సఫాయి కర్మచారీలకు యూనిఫామ్, బూట్లు, గ్లౌస్, టోపీ తదితరాలు అందజేయాలని సూచించగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బ్యాంకర్లు సఫాయి కర్మచారీ కుటుంబాలకు రుణాలు పూచీకత్తు లేకుండా అందజేయాలని, వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర పథకాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎంఎస్ఎంఈ తదితరాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఫాయి కర్మచారీల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాయని, జిల్లాలో బాగా అమలవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం సంఘాల నాయకులు మెమరాండం సమర్పించారు. కమిషన్ సభ్యులు మాట్లాడే ముందుగా కలెక్టర్ వివరిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి, అవగాహన కల్పించడానికి నేడు జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ సభ్యులు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ లేదని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ అమలు జిల్లాలో 95% పైగా సాధించామని కలెక్టర్ తెలుపగా, కమిషన్ సభ్యులు చాలా గొప్ప కార్యక్రమం అమలు చేశారని హర్షం వ్యక్తం చేశారు. సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ సభ్యులకు, వారి అధికారులను శాలువా కప్పి సత్కరించి తిరుమల శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం కలెక్టర్, కమిషన్ సభ్యులు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమతా సంకల్ప ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ సంతకాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల విగ్రహ ఏర్పాటు అద్భుత కార్యక్రమమని కొనియాడారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ డాక్టర్ నరసింహులు, జిల్లాలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు, ఎల్డీఎం సుభాష్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీటీడీ నిబంధనలపై అవగాహన లేని ఓ వ్యక్తి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎగురవేసిన తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ నిబంధనలపై అవగాహన లేని వ్యక్తి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎగురవేసిన తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన దినేష్ తేలికపాటి ప్లాస్టిక్ ఫోల్డెడ్ నానో డ్రోన్ను ఘాట్ రోడ్డులో 53వ మలుపు వద్ద ఎగురవేశారు. ఇది చిన్న ప్లాస్టిక్ డ్రోన్ కావడంతో అలిపిరి స్కానింగ్ పాయింట్లో సైతం గుర్తించడం సాధ్యం కాలేదు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు డ్రోన్తో పాటు సదరు వ్యక్తిని తిరుమల పోలీసులకు అప్పగించారు.
అంగన్వాడీలు చేస్తున్న పోరాటం శుక్రవారం నాటికి 32వ రోజుకు చేరుకుంది. తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, నూతన సంవత్సరం మొదటి పండుగ సంక్రాంతి పండుగని ఈ సందర్భంగా అయినా తమకు జీతాలు పెంచాలని తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు అంగన్వాడీ దీక్షా శిబిరంలో అన్నం తినే ప్లేట్లలో మట్టి పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు కనీసం పండుగలు జరుపుకోవాలన్నప్పుడైనా జీతాలు పెంచాలని వినూత్న రీతిలో సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు మాట్లాడుతూ 2023వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ప్రారంభించిన అంగన్వాడీల సమ్మె సంవత్సరం మారిపోయి 2024వ సంవత్సరం ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి మనసు మాత్రం మారడం లేదన్నారు. రోజులు మారుతున్నాయి కానీ సమస్యను మాత్రం పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. సంవత్సరం ప్రారంభంలో వచ్చే పండుగ అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, అంగన్వాడీ అక్కచెల్లెమ్మలందరూ తమ కుటుంబంలోని పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా బంధువులతో జరుపుకోవాల్సిన పండుగను అంగన్వాడీ దీక్షా శిబిరంలోనే జరుపుకునే విధంగా చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. నేడు 5వ దఫా ప్రభుత్వం చర్చలకు కార్మిక సంఘం నేతలను ఆహ్వానించిందని, ఈ చర్చల్లోనైనా తమ ప్రధానమైన డిమాండ్లు కనీస వేతనం అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని, ఆ రకంగా సఫలమయ్యే విధంగా చర్యలు సాగాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆకాంక్షించారు. ఒకవేళ చర్చలు సఫలం కాని పక్షంలో భోగి, సంక్రాంతి పండుగలు సైతం దీక్షా శిబిరంలోనే జరుపుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నన్ను వేడుకుంటా ఉన్నాం, ఏమయ్యా మేము పండగ పూట కూడా మట్టి తినమని చెప్తా ఉండవా? మాకు మట్టి తినేసి మేము పండగ జరుపుకోవాలన్నా? మాకు కనీసము జీతాలు అనేది నువ్వు పెంచవా? ఈరోజు జరగబోయే చర్చల్లో అయినా మాకు సానుకూలంగా స్పందించి మేము అడిగినటువంటి కనీస వేతనం మాకు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, మా కోరికలు కనీసము తీరుస్తామని మేము దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. వర్గము అంగన్వాడీలకు చర్చలు జరుపుతున్నది. మేము ఈరోజు ఏమనగా గంగమ్మ తల్లిని, తిరుపతి గంగమ్మ తల్లిని ఏ విధంగా గుడిని టీటీడీలో కలిపారో ఎంతో వైభవంగా చేసి రాష్ట్ర ప్రజలు తిరుపతి వైపు చూసిన విధంగానే అంగన్వాడీలకు కూడా ఈరోజు జగనన్న మనసు మార్చి జీతాలు పెంచే మంచి విజయాన్ని, మంచి శుభవార్తను వింటామని మేము గంగమ్మ తల్లికి కుండలెత్తుకొని బయలుదేరుతున్నాము. జగనన్న అలాగే అక్కడ చర్చల్లో పాల్గొంటున్న ఆ మంత్రివర్గం అంతా మనసు మార్చి అంగన్వాడీలకు జీతాలు పెంచే మంచి వార్త వింటామని కోరుకుంటూ 2 వేర్వేరు ఘటనల్లో 6 స్మగ్లర్లను అరెస్టు చేసి 18 ఎర్రచందనం దొంగలు, 1 కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ సెంధిల్ కుమార్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీం గురువారం సాయంత్రం కళ్యాణి డ్యాం నుంచి చీకటేగల కోన మీదుగా శ్రీవారిమెట్టు వైపు కూంబింగ్ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో బాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ టీం చుట్టుముట్టగా వారు రాళ్లు, కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన 37 సంవత్సరాల మణిని పట్టుకున్నారు. స్మగ్లర్లు పడేసిన 11 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ ఆలీబాషా టీం నాయుడుపేట వైపు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళుతూ గూడూరు నాయుడుపేట హైవే రోడ్డు మీద భూదానం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. శుక్రవారం ఉదయం 1 కారులోని వ్యక్తులు వాహనాన్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం వారిని చుట్టుముట్టి కారులో తనిఖీలు చేయగా అందులో 7 ఎర్రచందనం దొంగలు కనిపించాయి. వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని 5 స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిలో తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన 24 సంవత్సరాల హరీష్ శక్తి, వేలూరు జిల్లాకు చెందిన 22 సంవత్సరాల సంతోష్ శెట్టు, ప్రభు ముత్తుస్వామి, శరత్ కుమార్, రామచంద్రులను అరెస్టు చేశారు. ఈ 2 కేసుల్లోని దొంగల విలువ సుమారు 20 లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు. ఈ కేసులను సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రఫీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ పి శ్రీనివాస్ అభినందించి రివార్డులను ప్రకటించారు. అలికిడి వినపడి చూస్తే మొద్దులు మోసుకొని పోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా మన వాళ్ళని చూసి వాళ్ళు పారిపోయేదానికి ప్రయత్నం చేస్తే లింగాధర్ టీము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మన వాళ్ళపైన రాళ్ళు, కొడవలి అన్నీ విసిరి మన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా వాళ్ళు వచ్చారు, అటాక్ చేశారు. ఈలోపు మన వాళ్ళు కూడా పోయి వాళ్ళని పట్టుకోవడము, దాంట్లో కింద పడడం, పారిపోవడము. ఒక వ్యక్తి కింద పడిపోతే అతని లోయలో పడిపోయి రాయి మీద పడిపోయినాడు. అతను కూడా తీసుకొని వచ్చి పట్టుకోవడం, మన వాళ్ళు తీసుకొని వచ్చి విచారణ చేసి అక్కడున్న లాగ్స్ అన్నీ కూడా 11 లాగ్స్ వదిలేసి వెళ్ళిపోయారు. సో మన ఆ 11 లాగ్స్ని సీజ్ చేసుకొని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి విచారణ చేస్తే అతని పేరు మణి, అతను జమునామత్తూరు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది. అతనితో పాటు తమిళ్ కానిస్టేబుల్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఇంకా కొద్దిమంది రమేష్ అని, వెంకటేష్ అని,
ప్రభు అని ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పడం వలన అతన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్విమ్స్ ఓపీ మరియు ఓటీలకు జనవరి 15 సోమవారం నాడు సెలవు ప్రకటించినట్లు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్కు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీ సోమవారం రోజున ఓపీ మరియు ఓటీలకు సెలవు దినంగా ప్రకటించారు. స్విమ్స్ అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని స్వామినారాయణ సంప్రదాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్షరధామ్ యొక్క ప్రముఖులు మహామహోపాధ్యాయ భద్రేష్ దాసు స్వామి వారిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి స్వామివారి ఆశీస్సులు తీసుకుని స్వామివారికి జగన్నాథాష్టకం గ్రంథాన్ని అందించారు. అనంతరం స్వామివారు విశ్వవిద్యాలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని సంస్కృత అధ్యాపన కార్యక్రమాలు జరగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో ఉత్కలపీఠం డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన పండా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత నాయకులు చికెన్ షాపులు, మటన్ దుకాణాల్లో పనిచేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తిరుపతిలో తెలుగు యువత నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చికెన్, మటన్ షాపుల్లో చికెన్, మటన్ కొడుతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రతిరోజు నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీఈడీలు, ఎంఈడీలు చేసిన యువత విద్యార్థులంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫిష్ కొట్టుల్లో, మటన్ కొట్టుల్లో, చికెన్ కొట్టుల్లో, వైన్ షాపుల్లో ఉద్యోగాలు చేసుకోండి, మిమ్మల్ని ఆ స్థాయికి డెవలప్ చేశాను, యువజన దినోత్సవం సందర్భంగా తెలుగు యువత పక్షాన మమ్మల్ని ఈ స్థాయికి డెవలప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఉక్కు కండరాలు లాంటి 100 మంది యువకులుండి ఈ దేశాన్ని రూపురేఖలు మార్చేస్తా ప్రపంచంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పిన వివేకానంద లాంటి గారు పుట్టిన ఈ దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టి మమ్మల్ని అందరినీ డ్రగ్స్కు, గంజాయికి బానిసలు చేశారు. నన్ను ఉద్యోగాలు అడగద్దండి, నన్ను ప్రశ్నించద్దండి, మీరు మత్తులో ఉండండి, బానిసలుగా మారిపోండి, ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయినా పర్లా. తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు, వైద్యులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలోని భువన విజయం ఆడిటోరియంలో శుక్రవారం వైద్య విద్యార్థులకు, వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ సర్జన్ డాక్టర్ రోజారమణి, డాక్టర్ సునీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థులు, వైద్యులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై రంగురంగుల రంగవల్లులను వేశారు. విజేతలకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కొంచెం పదునుపరచడానికి మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ విద్యార్థులు ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటే అన్ని రంగాల్లో కానీ రాణిస్తారనేది ఒక కాన్సెప్ట్. మన మనోవికాసం ఇక్కడ మన నేల మీద పరిచిన ముగ్గుల్లో వాళ్ళలో ఉన్న ఎంత కలర్ఫుల్ వాళ్ళ మైండ్ బయటపడుతూ ఉందంటే అంత బాగా ఉంది. మనోవికాసంతో వాళ్ళు ఇంకా స్ట్రెస్ బస్టర్గా ఇది ఉపయోగపడి, దాంతోపాటు మన అట్టడుగున పడిపోతున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మనము పెద్దవాళ్ళు పూర్వీకులు ఎలా జరిపేవాళ్ళు, సంక్రాంతి అంటే ఏంటిది, ఈ ప్రతి ముగ్గులోనూ ఒక పొంగల్ చేయడం అంటే ఏంటిది, ఒక ఆవులు అంటే ఏంటిది, ఒక గొబ్బెమ్మ అంటే ఏంటిది, చెరుకు అంటే ఏంటిది, అలాంటివి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ చదువు, కాంపిటీషన్ లైఫ్లో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వ శాస్త్రముల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకులు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు.
భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో 1893లో ప్రవేశపెట్టారు. అక్కడే షికాగోలోనూ అమెరికాలోనూ ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారు. 39 ఏళ్ల వయసులోనే మరణించారు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. కాగా వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిటీ కృష్ణతేజ ఛానల్ రామకృష్ణ మిషన్ జీవితకాల సభ్యులు డాక్టర్ మురళీ కృష్ణచే స్వామి వివేకానంద జీవిత విశేషాలపై ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు జాతీయ యువజన దినోత్సవ విశిష్టతను తెలియజేసింది. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బలిజా కాపులు ఏకతాటిపై నడిచి సంకీర్ణ పార్టీకి మద్దతునిస్తామని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. 24% ఓటు హక్కు కలిగి ఉన్న బలిజ కాపు కులస్తులందరూ సమిష్టిగా కలిసి రాజ్యాధికారాన్ని దక్కించుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉన్న బలిజ కాపు కులస్తులను వెడగొట్టి జగన్మోహన్ రెడ్డి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎంతో సీనియారిటీ కలిగిన రాజకీయవేత్తగా ప్రజల మన్ననలు చూరగొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎన్ని విధాల విమర్శించారో మనకందరికీ తెలిసిందేనని అన్నారు. రాజ్యాధికారం కోసం ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్న మనం ఇక పోరాడే శక్తి లేదని, మన ప్రత్యర్థి మనకంటే శక్తివంతమైన వాడని, ఇతన్ని ఎదుర్కోవాలంటే మనమందరం ఏకతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకోవటం చాలా సంతోషపడే విషయం, చాలా హర్షించదగ్గ విషయం. ఈ జాతికి ఇన్నాళ్ళు అత్యధిక దాదాపు 24-25% ఉండే ఈ జాతికి ఈ రోజుకు ఇన్నాళ్ళకు గాను మేమంతా కలిసి ఒక తాటిపైన వస్తున్నాము. మేమంతా కలిసి ఉద్యమాల్లో చేశాం, బీసీల కిందకి అడిగాం, రాజకీయ ప్రాబల్యం కల్పించుకొని అడిగాం, రకరకాల అడిగితేనే తొక్కబడుతున్న ఈరోజు మేమంతా ఒక తాటిపైకి వచ్చి ఒక పార్టీకి తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం మద్దతు ఇవ్వటమే కాకుండా రాజ్యాధికారం వాళ్ళని తీసుకురావాలి. రాజ్యాధికారం వచ్చిన తర్వాత కాపులు ఏ విధంగా, అది బలిజలు కానీ తెలగలు కానీ మున్నూరు కాపులు కానీ ఇలా డిఫరెంట్గా విడబడ్డ వీళ్ళందరినీ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ న్యాయం జరుగుతుంది ఒక ఆశ, భరోసా మాకు ఇన్నేళ్ల తర్వాత మాకు కలిగినందుకు చాలా సంతోషంగా. తిరుపతిలో హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం, హనుమాన్ శోభాయాత్ర, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని శ్రీ హనుమాన్ దీక్షా పీఠాధిపతులు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీటీడీ సౌజన్యంతో గత సంవత్సరం ఆగస్టు 21న తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మైదానంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభించబడిందని తెలియజేశారు. మఠాధిపతులు మరియు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలోని టీటీడీ వారి ప్రచార రథాలలో తిరుగుతూ భక్తులకు హనుమాన్ మరియు వెంకటేశ్వర స్వామివారి డాలర్ ధరింపజేసి దీక్ష అందిస్తూ సనాతన ధర్మం విశిష్టతను చాటుతూ సాగిన ధర్మ ప్రచారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకు హనుమాన్ చాలీసా పారాయణం సప్తాహం రామచంద్ర పుష్కరిణిలో నిర్వహించబడుతుందని తెలియజేశారు. అలాగే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ స్టేడియం నుండి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంతో పాటు ఈ నెల 21వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ అనుమతి దీక్షా పీఠం పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామీజీతో పాటు కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం సభ్యులు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో సుమారుగా ఒక 12 రథయాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలోనే ప్రముఖంగా ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా గ్రహ ప్రభావాలు శాంతించి
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు మఠాధిపతులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం, దీన్ని ఒక యజ్ఞంలాగా గత 1 ఇయర్ నుంచి జరుపుతున్నాం. టీటీడీ వాళ్ళు స్వామీజీ చెప్పినట్టుగా చాలా సహాయ సహకారాలు అందించారు. 2 రథాలు వారు మాకు ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్వి యూనివర్సిటీలో భోజన ఏర్పాట్లు, ప్రసాద ఏర్పాట్లు మరియు స్టేడియం మాకు స్టేజీ చేయించడానికి కానీ సభ చేయించడానికి కానీ మాకు అన్ని వసతులతో కలిసి చేయించడం జరిగింది. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తిలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందుని 161వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం నందు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మరియు యువతరం సేవా సమితి యువత స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారు. స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చిన యువతకు ముఖ్య అతిథి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నందు రక్తం ఇచ్చిన యువకులను అభినందించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. యువకులు అన్ని రంగాలలో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని తెలిపారు. కాళహస్తిపట్నంలో యువతరం సేవా సంస్థ వారు ఆర్గనైజ్ చేసిన బ్లడ్ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి తరుణం అండి. ఎంతోమంది యువకులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా బ్లడ్ ఇవ్వడం అయితేనేమి, బ్లడ్ యొక్క లేని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి అది చాలా మందికి తెలియదు. ఆ అవసరం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకొని ఈరోజు యువతరం గ్రూప్ వారు యువకులందరినీ మ్యాక్సిమం ఇక్కడ స్కోర్ చేశారు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో దాంట్లో భాగంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి నా వైపు నుంచి కూడా నాకు కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈ సంస్థ చేయడం చాలా శుభకరము. మనము అందరూ పార్టిసిపేట్ చేసి ఇంకా ఇలాంటివి ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ జనవరి 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని స్వామి వివేకానంద యువతకి మేలుకో కదలేరా నీకు ఏది సాటి లేదు అని చెప్పేసి స్ఫూర్తి ప్రదాత యువతకి, అటువంటి యువతకి స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతరం సేవా సమితి వారు రక్తదాన శిబిరాన్ని క్రమం తప్పకుండా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలని యువతలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా అత్యవసర రక్తదానం అవసరమైన, ఎక్కడైనా నిరాశ్రయులకి ఆహారం పంచడంలో కానీ మొదలైన కార్యక్రమాల్లో యువతరం సేవా సమితి ఎప్పుడూ ముందుంటుంది. శ్రీకాళహస్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గడప గడపకు వైకాపా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ప్రజలు పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టి ప్రజలు రానున్న ఎన్నికల్లో జగనన్నకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలను అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మర్రిమంద సర్పంచ్ సుధీర్, మస్తాన్, కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోపీరాయల్, ఈశ్వరయ్య, బాలయ్య, సురేష్,
చంద్రారెడ్డి, ఏకాంబరం రెడ్డి తదితరులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదాంత యోగతత్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం చూపిన మహానీయుడు స్వామి వివేకానంద అని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద బెంగాల్ రాష్ట్రంలో జన్మించి చిన్నతనంలోనే ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస వద్ద శిష్యరికం చేసి వేదాంత యోగి తత్వశాస్త్రాలలో అపార జ్ఞానాన్ని సంపాదించి గురువు ఆదేశానుసారం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి వెళ్లి భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటిన మహానీయుడని కొనియాడారు. ఆయన ఉపన్యాసంతో అమెరికా వీధులు దద్దరిల్లాయని, ఆయన ఉపన్యాసానికి దాసులైన అనేక మంది విదేశీయులు హిందూ తత్వాన్ని స్వీకరించారని గుర్తు చేశారు. భారతదేశంలోనే రామకృష్ణ పరమహంస మఠాన్ని స్థాపించి హిందూ మత వ్యాప్తి కోసం, పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ముఖ్యంగా ఆయన సూక్తులు, ప్రవచనాలు యువతపై అత్యధికంగా ప్రభావం చూపించాయని, వారిని సన్మార్గంలో నడిపించడానికి పనిచేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బాబు, రితిక్, రోషన్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు మునికృష్ణ, బీజేపీ యువమోర్చా నాయకులు డిఎంకే గణేష్, రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, కళాకారులు విద్వాన్, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. స్వామి వివేకానంద గారు యువతకు ఆదర్శం. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ఈరోజు నడుం బిగించాలి. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన యువత అన్ని రంగాల్లో ముందుండి మన దేశ అభివృద్ధికి, ప్రపంచ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఆయన ఆదర్శాలను మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్వర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజతో పాటు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చాలని నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో దోబీ మహాసంఘ్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తమ డిమాండ్ల సాధన కోసం తిరుపతి నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. జనవరి 21న ప్రారంభమయ్యే పాదయాత్రలో ప్రజలందరూ భాగస్వాములై తమకు సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఒక పాదయాత్రని పవిత్రంగా తిరుపతి నుంచి విజయవాడ వరకు జరిపించాలని మరి మిత్రులు, శ్రేయోభిలాషులు, సంఘ సభ్యులు అందరి నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క 21వ తారీఖు జనవరి ఇక్కడ నుండి మరి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యాత్రను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ యాత్ర చేపట్టడానికి కారణం గత 50 సంవత్సరాల నుంచి మా ముందున్న అనేక పెద్దలు, ఇప్పుడున్న కొందరు నాయకులు ఎస్సీల్లో చేర్చాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఒక స్థాయి వరకు వెళ్ళి ఆగిపోతున్నాయి తప్పితే ఏది కూడా ఫలితాన్ని ఇవ్వటం లేదు.
తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులు డ్రోన్ కెమెరాలు ఎగురవేయడం ఆందోళనకరమైన విషయమన్నారు. అలిపిరి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న డ్రోన్ కెమెరా తిరుమల కొండకు ఎలా వెళ్లగలిగింది, ఘాట్ రోడ్లో పబ్లిక్గా శేషాచలం కొండలను ఎలా డ్రోన్ కెమెరాతో షూట్ చేయగలిగాడు అన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మెటల్ డిటెక్టర్ వ్యవస్థ పటిష్టంగా ఉంది కానీ ప్లాస్టిక్ డిటెక్షన్ వ్యవస్థ టీటీడీలో అందుబాటులో లేకపోవడంతో ప్లాస్టిక్ డ్రోన్ కెమెరాలు చెకింగ్ పాయింట్ దాటి తిరుమల కొండకు వస్తున్నాయన్నారు. టీటీడీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని చెకింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించే విధంగా టోల్ గేట్ చెకింగ్ పాయింట్ల వద్ద, రైల్వే స్టేషన్, బస్టాండ్, విమానాశ్రయాల్లో తిరుమల కొండకు నిషేధిత పదార్థాలు, వస్తువులు తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ, ఎస్వీబీసీ అలాగే ప్రైవేటు ఛానళ్ల ద్వారా తిరుమల భద్రత, నిషేధిత వస్తువుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తెలుసో తెలియకో తీసుకువచ్చే నిషేధిత వస్తువుల కారణంగా భద్రత విషయంలో భక్తుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి. వస్తువులు, నిషేధిత పదార్థాలని చెప్పి మనం చెప్తూ ఉంటాము భక్తులకి, వాటిని విస్తృతంగా ప్రచారం చేయండి. ఎస్వీబీసీ ఛానల్ ఉంది, అదేవిధంగా ప్రైవేట్ ఛానల్స్ ద్వారా తిరుమల కొండ మీద డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం నిషేధించడమైనది. అదేవిధంగా కాటేజీల వద్ద కానీ, అలిపిరి టోల్ పాయింటు, జిఎన్సీ టోల్ గేటు ఇలాంటి చోట్లంతా కూడా ముమ్మరంగా ప్రచారం చేసినట్లయితే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి తిరుమల కొండ మీద డ్రోన్ కెమెరాలు ఎగరవేయచ్చా ఎగరవేయకూడదా అన్నటువంటి విషయం తెలియకుండా ఈరోజు ఎవరో బయట ప్రాంతం ఒక ఆర్మీ ఆఫీసర్ అని చెప్తున్నారు. టీటీడీ అధికారులను అడిగితే అతను తెలిసి చేశాడా తెలియక చేశాడా అని చెప్పి విచారణలో వెల్లడవుతుందండి. కానీ ఇలాంటివి జరగకుండా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా పటిష్టమైనటువంటి భద్రత, ఎందుకంటే ఇప్పుడు అలిపిరి చెకింగ్ పాయింట్లో మెటల్ డిటెక్టర్స్ ఉంటాయండి. మెటల్ వస్తువులు ఏదైనా కానీ బ్యాగుల్లో ఉన్న యాత్రికులు క్యారీ చేస్తూ ఉంటే వెంటనే అది బీట్ వచ్చి దాన్ని బయటకు తీస్తారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అంటూ అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె నేటితో 32వ రోజుకు చేరుకుంది. శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు శుక్రవారం నాడు ధర్మం ఒంటికాలిపై నడుస్తోందని, తాము ధర్మంగా అడుగుతూ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ అంగన్వాడీ మహిళలు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు శ్రీకాళహస్తి అధ్యక్షురాలు సౌజన్య, అలాగే ఐఎఫ్టియు రాష్ట్ర నాయకురాలు శోభ మాట్లాడుతూ గత 32 రోజులుగా అంగన్వాడీ మహిళలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించమంటూ ఆర్తనాదాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకో పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ధర్మం 4 పాదాల మీద నడవడం లేదని, ఒంటికాలిపై కుంటుతోందని, అందుకే అంగన్వాడీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతభత్యాలు పెంచమని సమ్మె నిర్వహిస్తున్నా ఇంతవరకు అతీగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నేడు తమను చర్చలకు పిలవడానికి ప్రభుత్వం పిలుపు వచ్చిందని, ఆ చర్చలు నేడు విఫలమైతే రేపటి నుంచి పండుగలు నిర్వహించుకోకుండా సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా సమ్మె ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు ఒంటికాల మీద ప్రదర్శన చేసి నిరసన తెలియజేశాము. ఇదే నిరసన ఈ రోజు గాన చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో గాన మా ఈ విఫలం అయితే ఈ చర్చలకి విఫలంగానైనాయంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్రిక్తం పెంచుతాము. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీసులు కానీ, అలాగే ఎమ్మెల్యే ఇల్లు కానీ, కలెక్టర్ ఇల్లు కానీ, జగనన్న ఇంటికి కూడా మేము వెళ్లి ఈ సమ్మెని ఉద్రిక్త చేస్తాము. రకరకాలుగా ఈ రోజు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మేమేమి కనీస వేతనమే 26,000 ఇవ్వమన్నాము. మేమేమి గంతం కోరికలు ఏమి కోరలేదు, మాకు ఇవ్వడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ రోజు 31 రోజు అయినా మేము ఆడబిడ్డలు రోడ్డు మీద 32 రోజులు మేము ఆడబిడ్డ అయినా ఈ రోజు నిరసన తెలియజేస్తుంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదంటే ఇంకా 2 రోజులు ఉంది పండగ. అదే కాకుండా నిన్న జీతాలు వేశారు, మాకు కోత విధించారు. రెడ్డి గారికి మా మీద జాలి దయ అనేది లేదు. ఇప్పటి వరకు మేమందరము కలిసి సానుకూలంగానే ఎమ్మెల్యే ఇళ్లకు ముట్టడి చేశాము, మంత్రులు ఇళ్లకి వెళ్లి మెమరాండాలు ఇచ్చాము. కానీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా మా సమస్యను పట్టించుకోలేదు. ఈ రోజుకి చర్చలకు ఇది 5వసారి చర్చలకు పెట్టడం. ఈ రోజైనా మా సమస్యలను పరిష్కరించి మాకు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాము. అట్లా చేయని పక్షంలో పండగలైనా, ఏ భోగి అయినా, సంక్రాంతి అయినా, కనుమైనా రోడ్ల మీద చేసుకుంటాము. ఆ తర్వాత పెద్ద ఎత్తున అందరం కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
శ్రీకాళహస్తి ఎంఈఓ కార్యాలయంలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు 5,000 రూపాయల పారితోషికం, అలాగే శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయంలోని సిబ్బందికి 18 బ్యాగుల రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ 22 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న యూటీఎఫ్ ఉద్యోగులకు నిన్న ప్రభుత్వం చర్చలు సఫలీకృతమయ్యాయని తెలియజేశారు. 32 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ మహిళలకు వారి సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి వారి రవాణా ఖర్చుల నిమిత్తం శ్రీకాళహస్తి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం తరపున 5,000 రూపాయల పారితోషికం అందజేశామని, శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయం పనిచేసే సిబ్బందికి 18 బ్యాగుల నాణ్యమైన బియ్యాన్ని అందజేశామని తెలియజేశారు. సేవా కార్యక్రమాలు చేయడానికి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో ముందంజలో ఉంటుందని, తమ వంతు సహాయంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ నేడు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయంలోని సిబ్బందికి 18 బ్యాగుల రేషన్ బియ్యం అందజేయడం సంతోషించదగ్గ విషయమని తెలియజేశారు. బియ్యం అందజేసిన యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్ఎస్ఏ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ఎస్ఎస్ఏ కార్యకర్తలు 22 రోజుల పాటు సమ్మె చేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందాల ప్రకారం సమ్మెను విరమింపజేయడం జరిగింది. అదేవిధంగా 32 రోజులైనా కూడా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను కొనసాగిస్తున్నారు. వాళ్ళది న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లు. ఆ డిమాండ్లు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా పాదయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పక్షాన రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు మేము అంచెలంచెలుగా వారికి మద్దతును కొనసాగిస్తున్నాము. ఆ మద్దతుల కొనసాగింపులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి అంగన్వాడీ ధర్నా కేంద్రానికి మేమందరం కూడా మద్దతుగా పాల్గొని వారికి సంఘీభావం తెలిపి అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతో వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నాము. చిత్తూరు నగర ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 42,000 మందికి సంక్రాంతి పండుగ కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందిపప్పు, గోధుమ పిండి, మైదా పిండి, బెల్లం, వంట నూనె, పెసరపప్పు, నెయ్యితో కూడిన 7 నిత్యావసర వస్తువులతో కూడిన బ్యాగును చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని ప్రజలకు ప్రత్యేక వాహనాల ద్వారా వారి ఇంటి వద్దకే అందజేశారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గురజాల చెన్నకేశవ నాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇవాళ జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ నుండి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా చిరు కానుక, సంక్రాంతి కానుక అని చెప్పి ఒక 9 ముడి సరుకుల్ని అవసరాలకి ప్రజలకు అందించడం ఇవాళ జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏమనగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2000 సంవత్సరం క్రితం నుండి ఇవాళ 2019 దాకా ఏం చేశాడనే ఒక ట్రాక్ రికార్డు ఉన్న ఒక గొప్ప ముఖ్యమంత్రి తిరిగి 2024 ఏప్రిల్ 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒక రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమనగా, తిరిగి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సఫాయి కర్మచారీల సంక్షేమమే జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ లక్ష్యం. సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్ సభ్యులు పిపి వవా వెల్లడి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, రక్తదాన శిబిరాలు. 32 రోజులకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు, వినూత్న రీతిలో ప్రదర్శనలు, నేడు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావాలని ఆకాంక్ష. 2 వేర్వేరు కేసుల్లో 6 స్మగ్లర్ల అరెస్ట్, 18 ఎర్రచందనం దొంగలు, కారు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.